नाज़रीन आदाब। न्यूज़ 53 में आप सभी का खैर मकदम है। गवर्नमेंट मॉडल ITI बिल्डिंग का नामपल्ली में आज इफ्तिदा अमल में आया। इस मौके पर AIMIM MLA जाफ़र हुसैन मेराज, G किशन रेड्डी यूनियन मिनिस्टर ऑफ होम अफेयर्स, मिस्टर महमूद अली होम मिनिस्टर तेलंगाना, तालासानी श्रीनिवास यादव मिनिस्टर ऑफ एनिमल हस्बेंड्री, फिशरीज़ एंड सिनेमेटोग्राफी और मल्ला रेड्डी लेबर मिनिस्टर तेलंगाना मौजूद थे। आइए देखते हैं आगे की तफसीलात। ఈరోజు గవర్నమెంట్ ITI బిల్డింగ్ ఇనాగ్రేషన్ చేశారు. సభాధ్యక్షులు శ్రీ మల్లారెడ్డి గారు, మినిస్టర్ ఫర్ లేబర్, ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్, మా కిషన్ రెడ్డి గారు యూనియన్ స్టేట్ మినిస్టర్ ఫర్ హోమ్ అఫేర్స్, శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మినిస్టర్ ఆఫ్ ఎనిమల్ హస్బెండ్రీ, స్థానిక ఎమ్మెల్యే శ్రీ జాఫర్ హుసేన్ గారు, శ్రీ KV నాయక్ గారు డైరెక్టర్, శ్రీ రాధాకృష్ణ మూర్తి గారు ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ IIT కాలేజ్, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరుతో నమస్కారము, సలాము. ఈ ITI కాలేజ్ అంటే చాలా ఇంపార్టెంట్. ఎంతమంది ఇప్పుడు ఎందుకంటే జాబ్ ఈజీ రావాలి అంటే ITI చేస్తే జాబ్ వచ్చింది. ఇప్పుడు ఒక మాట ఇప్పుడు మళ్ళాట్లేదో నేను చెప్పినప్పుడు మాట్లాడేటప్పుడు 1973 నేను గ్రాడ్యుయేషన్ చేసిన. అప్పుడు మా ఫ్రెండ్స్ అంటే ITI చేసిన అంటే ఫారెన్ పోయినా సౌదీ అరబ్ పోతే అంటే ITI చేసినాక ఇమీడియట్ జాబ్ వచ్చింది, శాలరీ డబుల్ వచ్చింది. గ్రాడ్యుయేషన్ చేసినాక ఓన్లీ అకౌంట్ సెక్షన్ లో జాబ్ వచ్చింది, తక్కువ శాలరీలో ఇచ్చారు. అలాగే అందరికీ ITI ఇంకో డెవలప్ చేస్తే బాగా ఉంది. ఇది ఎంతమంది చాలా మల్లపల్లి IT కాలేజ్ ఉంది. అప్పుడు 1954 అంటే స్టార్ట్ చేశారు. ఈ రోజు అంటే ఎక్స్పెండిచర్ అంటే 296 lakhs లో ఈ బిల్డింగ్ కట్టించిన. 25 స్టాఫ్ ఉన్నారు, 722 స్టూడెంట్స్ ఉన్నారు. ఈ ITI అంటే మనకు చాలా ఇంపార్టెంట్ ఉంది. ఈ స్కిల్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇప్పుడు చాలా మంది ఎడ్యుకేటెడ్ తర్వాత జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు. అది టెక్నికల్ జాబ్ తీసుకోకపోతే చాలా టెక్నికల్ మీ ITIలో స్టడీస్ చేస్తే అంటే మీకు చాలా మంచి జాబ్ వచ్చేందుకు అవకాశం ఉంది. నా ద్వారా మా సెంట్రల్ మినిస్టర్ గారు కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నారు. నా టైం ఇచ్చిన ఇనాగ్రేషన్ కి మా మల్లగాడి అన్న చాలా బాగా పనిచేస్తున్నారు. చాలా ఆయన స్టార్టింగ్ లో అంటే ఎడ్యుకేషన్ లో ఉన్నారు. ఇప్పుడు స్టార్టింగ్ లో హబ్ అంటే హైదరాబాద్ ఎడ్యుకేషన్ హబ్ ఉంది, మెడికల్ హబ్ ఉంది. అలాగే మల్లారెడ్డి గారు వల్ల
చాలా స్టార్టింగ్ అంటే స్టార్ట్ చేశారు. ఇప్పుడు చాలా కాలేజెస్ నడుస్తుంది, మెడికల్ ఇంజనీరింగ్ అందరు కాలేజెస్. ఇప్పుడు ఐటీఐ కాలేజ్ గవర్నమెంట్ ద్వారా స్టార్ట్ అయింది, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా సపోర్ట్ నడుస్తుంది. చాలా మంచి ఉంది ఇది. అందరికీ నేను స్టూడెంట్స్ కి విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఐటీఐలో అంటే ఎడ్యుకేషన్ తీసుకుపోతే బాగా అవుతుంది. మీరు ఐటీఐలో అంటే టెక్నికల్ తర్వాత మీకు ఇంజనీరింగ్ చేయడానికి అవకాశం లేదు. అందరి మీడియా మిత్రులకు మా అందరూ ఎవరు కాలేజ్ మేనేజ్మెంట్ అందరికీ మా మల్లాడి నాకు చాలా శుభాకాంక్షలు చెప్తున్నాను. నమస్కారం. ఈరోజు మన రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఐటీఐ, చాలా పేరున్నటువంటి ఐటీఐ నూతన బిల్డింగ్ ప్రారంభోత్సవానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి రాష్ట్ర కార్మిక శాఖ మాత్యులు గౌరవనీయులు మల్లారెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర హోంశాఖ మాత్యులు గౌరవనీయులు మహమూద్ అలీ గారు, రాష్ట్ర అనిమల్ హస్బెండరీ ఫిషరీస్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ సినిమా ఫోటోగ్రఫీ మినిస్టర్ గౌరవనీయులు శ్రీనివాస్ యాదవ్ గారు, స్థానిక శాసనసభ్యులు జాఫర్ హుస్సేన్ గారు, అదేవిధంగా పాల్గొంటున్నటువంటి అధికారులు శ్రీమతి ఐ రాణి కుమిదిని గారు, అదేవిధంగా నాయక్ గారు, నాగేష్ గారు, కృష్ణ గారు, రవీందర్ గారు, రాధాకృష్ణ గారు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి మిగతా కాలేజీకి సంబంధించినటువంటి ఇతర సిబ్బంది, టీచింగ్ నాన్ టీచింగ్, అదేవిధంగా ఇక్కడ పాల్గొంటున్నటువంటి పత్రికా విలేకరులు, ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే మల్లెపల్లి ఐటీఐని ఒక మోడల్ ఐటీఐగా ఈరోజు మనం గుర్తించి దీన్ని అభివృద్ధి చేసుకునేటువంటి కార్యక్రమంలో మొదటి మెట్టు, మొదటి అడుగు ఈరోజు ప్రారంభమైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ యొక్క ప్రాజెక్టుని చేపట్టడం జరిగింది. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలలో 29 ఐటీఐలను ఈరోజు కేంద్ర ప్రభుత్వం గుర్తించి మోడల్ ఐటీఐస్ గా దాన్ని డెవలప్మెంట్ చేయాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి